ఏం పేరు అన్న? సమ్మయ్య నా పేరు. సమ్మె ఎక్కడ నుండి వచ్చారు? జనగాం జిల్లా. సో ఎట్లుంది ఇక్కడ పరిస్థితి చూస్తే మీరు ఈ సభ చూసిన తర్వాత మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తానికి వాళ్ళేమో అంటున్నారు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే అంటా ఉన్నాడు, యాక్చువల్గా ఇది 11 నుండి 1200 మంది పడే సభ ఇది, కానీ వాళ్ళు దగ్గర 50,000 మంది అని చెప్తున్నారు. సభ ఫెయిల్ అయిపోతుంది అన్నట్టుగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలా చూడొచ్చు దీన్ని? సభ ఫెయిల్ అవుతుందా లేదా సభ జరిగిన తర్వాత తెలుస్తుంది కదా. సభ జరగముందుకు ఏం తెలుస్తుంది? ఇప్పుడు కొత్త పుచ్చగా లేచామండి వాళ్ళది. వాళ్ళ కథం అయిపోయింది. ఇంకా 20 ఏళ్ళు కాదు, ఇంకా 50 ఏళ్ళైనా వాళ్ళ ప్రభుత్వం రారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో సంవత్సరంన్నరే కదా ఉన్నది. సభ జరిగిన తర్వాత ఫెయిల్ అయిందా ఫ్యాస్ అయిందని అర్థమవుతుంది. సభ జరగముందుకే నువ్వు సభ ఫెయిల్ అయింది ఎట్లా అంటావు నువ్వు? అది కదా, సభ జరగాలి, జరిగితే సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందని ప్రజలు అనుకోవాలి. నువ్వు ఎక్కడో ఉండి, నువ్వు ఎమ్మెల్యేగా ఎక్కడో ఉండి వెళ్తానో మాట్లాడిపిస్తావు కాదు కదా. సభ జరిగిందా జరగలేదా అసలు ఇక్కడికి వచ్చి చూడాలి. నువ్వు టీవీలో చూడండి, కాకపోతే సభ జరుగుతుందా జరగదా అనేది. జగిత్యాల వరకు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఈ సభ తర్వాత చేరిక తర్వాత బలోపేతం ఏ విధంగా ఉండబోతుంది? 40 ఏళ్ళ చరిత్ర ఉన్న జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు, ఆయన పెద్ద నాయకుడు, ఎంతో అనుభవం ఉన్న నాయకుడు. అధికార పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీకి వస్తుండంటే ఈ ప్రభుత్వం ఎంత విఫలం చెందిందనేది అర్థం చేసుకోవాలి. 40 ఏళ్ళ చరిత్ర ఉన్న నాయకుడు, మంత్రి పోస్ట్ వచ్చే నాయకుడు అయినా కూడా నాకు ఆ పోస్టులు వద్దురా బాబు, ప్రజలు మీ ప్రభుత్వాన్ని నమ్మట్లేదు అని చెప్పి తెలంగాణ చెత్తిన జాతిపిత దగ్గరికి నేను పోతా, ఆయనతో నేను పనిచేస్తా అని చెప్పి ఇవాళ ఆశీర్వాద సభ ఆయన జిల్లాలో పెట్టుకున్నాడు. అంటే ప్రజలు మారితే నాయకుడు మారుతాడు. ప్రజలు మారింది కాబట్టి అంత పెద్ద సీనియర్ నాయకుడు కూడా అప్పుడు 10 ఏళ్ళు చేసిన ఆయన చేసిన పాలన ఎంత బాగుంది, ఇప్పుడు వీరు చేసిన పాలన, ఇలా దొంగల పాలన ఎట్లా ఉంది అని తెలుసుకున్నారు కాబట్టి అంత పెద్ద సీనియర్ నాయకుడు మారిండు కాబట్టి ప్రజలు మారిండు. జనాలు బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారా? నమ్ముతున్నారు కాబట్టి కదా ప్రజలందరూ మారుతాండ్రు. ఇప్పుడు మంచి నాయకులు మారుతాండ్రు. 10 ఏళ్ళు పాలనలో అందరు సుభిక్ష ఉన్నారు. ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతుంది. తులం బంగారం అన్నాడు, ₹1,00,000 అన్నాడు. ఎవరికి ఇచ్చిందండి తులం బంగారం? సాది ముబారక్ అన్నాడు, ఎవరికి ఇచ్చిందండి? మహిళలకు 2500 ఇస్తాను, నెలకు ఇస్తాడు. ఎవరికైనా ఇచ్చిందా అండి? ఒకసారి చూపించండి నా పేపర్లు ఏమన్నా. వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ జేబులో ఆయన వెనక్కేసుకోవాలి. వాళ్ళ చరిత్ర మొత్తం అంతే, వెనక్కేసుకోవాలని ఆలోచనతోనే చేసుకుంటారు, వెనక్కేసుకుంటారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఇవాళ కూడా చెప్తున్నాం, ఒక నాయకునిగా కేసీఆర్ అభిమానంగా చెప్తున్నాం. బాగా గుర్తు, మీ గుండాయిజం ఎన్ని రోజులు పనిచేయదు, ఇంకా 2 సంవత్సరాలు ప్రజలు చూస్తారు. ప్రజలతోనే ప్రభుత్వం మారుతుంది. చూస్తారు మీ గుండా రాజకీయం. మీరు ఎక్కడ ఉంటారో, మీరు ఎంత అన్యాయాలు చేస్తారో, మీరు ఎక్కడ ఉంటారో ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. మీరు ఎక్కడ కూర్చోబెట్టాలో కూడా మా సార్ కేసీఆర్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారో అది మాకు కూడా తెలుసు. మీ గుండా రాజకీయం చాలా రోజులు నడవది అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజులలో మొత్తం కనుమరుగు అయిపోతూ ఉన్నది. రాబోయే రోజుల్లో మళ్ళీ 10 సంవత్సరాల అధికారంలో మేమే ఉండబోతున్నాం అన్నట్టు కూడా సవాల్ విస్తృతంలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా, ఏ సభలో చూసినా కూడా కేసీఆర్ ప్రసంగం లేకుండా ఎక్కడ మాట్లాడడం మనకు కనిపిస్తూ ఉన్నది. ఎలా చూడొచ్చు దీన్ని? మా సారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి గురించి ఏ సభలన్నా ఈ రేవంత్ జైలు ఆయన పేరు తీశానండి. మీరు మీ మీడియా మిత్రులు తీసిండు ఎప్పుడన్నా మా సార్ పేరు? తీయలేదు. ఆయన చూసిండు 2 సంవత్సరాలు ఆయన పాలన ఎట్టో చూసిండు. ఇప్పుడు కూడా నేను పోకపోతే నా ప్రజలు ఆగమైతేనే వస్తాడు. ఆయనది ఉట్టి మాటలు అవి. ఆయన సీఎం కాబట్టి గౌరవిస్తారు, ఉట్టి మాటలు అవి. అయినా కూడా మా మీద మా కార్యకర్తల మీద, నాయకుల మీద ఎంత దౌర్జన్యం చేసి పోలీస్ స్టేషన్ వేసి కొట్టినా కూడా మేము భయపడలేదు. ఇప్పుడు కూడా ఆపొచ్చు, ఆపినా కూడా భయపడం. ఇది ప్రపంచనం. ఇది వాళ్ళది అది కాదు. ప్రజల సొమ్మును జేబులు వేసుకునే పార్టీ అది. ఇది ప్రజలను ముందుకు తీసుకెళ్లే పార్టీ ఇది. అది ప్రజలను కానీ, ఉద్యోగులను కానీ, మహిళలను కానీ, నిరుద్యోగులను కానీ అప్పుడు నిరుద్యోగ వృత్తి వచ్చింది, ఇప్పుడు వచ్చిందా అండి? ఫీజు రిమిట్ వచ్చిందా అండి? విద్యార్థులు ఏడుస్తుండండి, ధర్నాలు చేస్తాడు. నిరుద్యోగులు ఇప్పుడు ఉద్యోగం ఉన్న వాళ్ళు ధర్నాలు ఎందుకు చేస్తానండి? ఇది ప్రభుత్వం, ఇది వాళ్ళ ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం వాళ్ళది.